అన్నవరం కొండపైకి రీచ్ అయిన తర్వాత సైకిల్ పక్కన పెట్టేసి పంచకటికి సోమవారి దర్శనానికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. సత్యనారాయణ తండ్రి నన్ను చల్లగా చూడు. సత్యనారాయణ మావయ్య నన్ను చల్లగా చూడు. ఆయన నీకు మావయ్య ఏంటి? నీకు తండ్రి అయినప్పుడు నాకు మావయ్య కాడమ్మా. అన్నవరం అంటే శ్రీ విష్ణువు శ్రీ వీరభయంకర సత్యనారాయణ స్వామిగా కొలువై ఉన్నాడని మాత్రమే తెలుసు. కానీ నిజానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కొలువై ఉన్న క్షేత్రం ఈ రత్నగిరి. అనుకున్న వారాన్ని ప్రసాదించే స్వామి కనుక అన్నవరం అని పిలుస్తారు. సోమవారి దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం తీసుకుని ఇప్పుడు కొండ కిందకైతే మనం వెళ్ళిపోతున్నాం. అన్నవరం ప్రసాదానికి అయితే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇస్తరాకులు ఇస్తారు, ఆకులు నాకేచ్చు అనుకోండి. సోమవారి ఆలయం ఎడమ వైపున లగేజ్ కౌంటర్ ఉంటుంది. మీ లగేజ్ ఏమైనా ఉంటే అక్కడే పెట్టేసుకోవచ్చు. సోమవారి దర్శనం అయితే అయిపోయింది కదా, లేట్ చేయకుండా కిందకి వెళ్ళిపోతున్నాడు అండి. సోమవారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కొండ కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా ఉన్నా సరే దిగేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే బ్రేక్స్ అని చూసుకోవాలి, లేదంటే రిస్క్. అన్నవరం టెంపుల్ గురించి, రత్నగిరి కొండ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ లో అన్నవరం అని టైప్ చేయండి, ఫుల్ వీడియో చేస్తాను.